ఏం పేరమ్మా నీ పేరు? ఏ ఊరు నుంచి వచ్చారు? రేత్నూరు నుంచి వచ్చారా? ఏంటంటే రుణమాఫీ కాలేదు వచ్చిరా లేకపోతే ఎందుకు అంతేనా? అంటే దేనికోసం అయింది, ఎందుకు అవుతుంది మరి? అదే ఎందుకు అలా ఏమని చెప్పారు మరి? బ్యాంకులు అడిగిరా? అరే మరి మంచిగా వచ్చాకమ్మా. ఇప్పుడు మరి రైతు బంధు, రైతు వాళ్ళు చెప్పిన రైతు భరోసా ఇచ్చిరా ఏమన్నా? ఎన్ని ఎకరాలు ఉందమ్మా మీకు? ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 4 ఎకరాలు. రైతు భరోసా అసలే లేదు అసలు. రైతు బంధు అప్పుడు ఉంటుందా? మరి ఇప్పుడు ఏమైంది? ఏమైంది మరి ఇప్పుడు? ఇప్పుడు ఇచ్చినా మరి 2 లక్షలు ఏం లేవా? మరి ఎట్లా వేద్దాం అనుకుర్రు? వచ్చిరా? కలిసిరా మరి? కేటీఆర్ కలిసిరా? ఒక్క బుక్ అసలు పన్నే పడతలేవు. ఎంత తీసుకుర్రామా మీరు? అయితే లేదు. మరి ఎట్లా మరి? అందరికి చేసామంటుంది మరి ఇప్పుడు గవర్నమెంట్ అందరికి చేసామని చెప్తున్నా. ఏం చేయలే? ఏం రాలే? అవునా? ఎట్లా ఉన్నావా మరి? కాంగ్రెస్ పరిపాలన మంచిగా ఉందా? అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా? మరి అన్ని చెప్పారు కదా ఎలక్షన్ ముంగట. మరి 15,000 వేస్తాం మేము, 10,000 కంటే వేస్తాం. మరి ఏమైంది మరి ఇప్పుడు? సరిపోతుంది అంతేనా? మరి మీకు ఇప్పుడు 2,500 కూడా ఇస్తా ఉన్నారు, ఇస్తున్నారు అట్లా? ఏం లేవా? అంతేనా? అంతే ఇక అంతకు మించి ఇంకేం లేవు. సరే సరే ఇంకా భోజనం చేయిపోరు ఇక మరి చాలా చెప్పండి. మరి బతుకమ్మ చీరలు అవుతుంది వస్తుందా? మక్కలు రేటు దిగుతున్నాయి, వడ్లు రేటు దిగుతాయి, కొనరు ఎవరు. 5,000 అనగానే అమ్మో 5,000 ఆ తల్లి నీకు 5,000 మేము 4,000 3,000. అబ్బా చేనుకు వస్తే 1,000 రూపాయలు కూలిదానికి. 1,000 రూపాయలు మరి ఎట్లా ఉంది మరి? ఇట్లా గవర్నమెంట్ మరి మళ్ళీ వస్తుందా మళ్ళీ ఎప్పుడన్నా భవిష్యత్తులో? అంతేనా? అయ్యో మళ్ళీ ఎవరు రావాలి? కేసీఆర్ రావాలా? ఎక్కడ పోతున్నావు? ఏమైంది? అదల పోతున్నావు? అన్నం తింటాను పోతున్నావా? ఏం దేనికోసం వచ్చినావు? గ్లాస్ గురించి వచ్చినావు. ఏమైంది? కాలే రుణమాఫీ నీకు? ఎందుకట? ఏం పాడు? ఏదో కాదు అసలే అయిందా? అయితే నీ పేరేం పేరు? పెద్ద మనిషి కృష్ణయ్య. ఏం సంగతి మరి? ఇటు దాకా వచ్చినావు? ఈయనే పని చేస్తావా? ఏమంటుండు మరి రేవంత్ రెడ్డి? మంచిగా చేస్తుందా? చేసేది లేదా? ఎవరో చేసినా అంతేనా? పెద్దమ్మా నీ పేరేం పేరు? పెద్దమ్మా ఎక్కడి నుంచి వచ్చినా? ఏ ఊరు? అంతేనా అమ్మా? ఏం సంగతి? ఎట్లా ఉంది మరి పరిపాలన? మళ్ళీ మరి మధ్యలో ఈయన వచ్చి ఏం చేస్తుండు? అంతేనా? మీకు తెలుస్తలేదా? అచ్చా ఏంది రుణమాఫీ కాలేదా ఏంటి నీకు? అచ్చా ఇది ఊరికి వచ్చినావా? అంతే ఇప్పుడు ఏం బాగాలేదా మరి? అంతేనా? ఇబ్బంది అవుతుంది. సరే సరే పెద్దమ్మా ఇబ్బంది పడుతున్నట్టు. ఓకే. ఏం పేరు? నీ పేరు ఏం పేరు? ఎవరి నుంచి వచ్చినావు? ఇక్కడ రావే లేబరా? లేమూరా? ఇక్కడ నిన్న 2 నిమిషాలు అన్నా. ఏం పరిస్థితి మరి ఇప్పుడు? ఎట్లా ఉంది గవర్నమెంట్? హైదరాబాద్ ఆడ నడిచింది ఆడ నడుస్తుంది మరి ఈడే ఉంది పరిస్థితి. అంతేనా? మరి 4th సిటీ అని చెప్పేసి ఇక్కడ అంటారు కదా, మరి ఎట్లా ఉంది? రోడ్కు పొలాలు పోతున్నాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉంది. సార్కు టైం లేక వాళ్ళను కలవలేదు. చాలా మంది పొలాలు పోతున్నాయి. మాది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి మీరు చెప్పిన కానీ ఆయనకి ఎట్లా అంటారు కానీ మాకు తెలిసినంత వరకు అయితే కేసీఆర్ మించిన రాజకీయ నాయకుడు ఎవరు రారు. ఆయన ఎక్కడో ఉన్న మన తెలంగాణను తీసుకొచ్చి నెంబర్ 1 పెడితే
నెంబర్ 1 నిలబెట్టిండు. ఆయనను మళ్ళా తీసి మనం అందరం కలిసి ఆయనను మళ్ళా గద్దె దింపేసాం. మళ్ళా మన సేమ్ పరిస్థితి మనకు మళ్ళా కింది స్థాయిలోకి వెళ్ళిపోతుందని నాకు ఉద్దేశం అయితే అనిపిస్తుంది. నా పేరు నర్సు. సంగతి మరి ఎట్లా ఉంది పరిపాలన అంటున్నా? 9 నెలలు అయిపోయాయి. వచ్చినా రైతు బంధు వచ్చినా, రైతు బీమా వచ్చినా, లేకపోతే రైతు రుణమాఫీ అయినా, లేకపోతే ఏంది అంతా ఎట్లే ఉందన్న ఇక అంతేనా? అను ఏదో ఉంటాయి మాట్లాడిస్తా మాట్లాడవా? అరే మాట్లాడకుండా పోతే బాగా తెలవాలి కదా.